ఈ నెల 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:10 టీడీపీ జనసేన బలపరిచిన రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి నివాసం జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని దినకర్ వెల్లడించారు. స్థానిక బీజేపీ పార్లమెంటు ఎన్నికల కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దగ్గుపాటి పురంధరేశ్వరి నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఢిల్లీ నుండి కేంద్ర పార్టీ పెద్దలు, ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ప్రముఖ సినీ నటి ఖుష్బూ టీడీపీ నాయకులు హాజరవుతారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తక్షణం చీఫ్ సెక్రటరీని మార్చాలని, ఆయన జగన్మోహన్ రెడ్డికి ఐఆర్ఎస్ అనే అధికారిగా మిగిలిపోయారని ఆరోపించారు. 33 మంది వృద్ధ పెన్షనర్లు మరణాలు ప్రభుత్వ హత్యలే, దానికి చీఫ్ సెక్రటరీ నిర్ణయలోపం స్పష్టంగా ఉందని, సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా వారి ఇంటికే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నా వృద్ధులను ఎండలో నిలబెట్టారన్నారు. ఎన్నికల కమిషన్ తొలగించిన అధికారుల స్థానంలో మరలా జగన్మోహన్ రెడ్డి చెప్పిన అధికారులనే చీఫ్ సెక్రటరీ నియామకం జరిగేలా జాబితా పంపుతున్నారని, తక్షణం చీఫ్ సెక్రటరీని తొలగించి సమర్థవంతమైన, నిష్పాక్షితమైన అధికారి నియామకం అవసరమని డిమాండ్ చేశారు. రాజమండ్రి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె హారిక, బేతిరెడ్డి ఆదిత్య, రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, ఎర్ర వెంకట నాగదేవి తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం 1:10 పురంధేశ్వరి గారి నివాసం జవహర్లాల్ నెహ్రూ రోడ్డు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం 2:20 రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేస్తారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారి నామినేషన్ ర్యాలీ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే ఢిల్లీ నుంచి కేంద్ర పార్టీ పెద్దలు, ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు, అలాగే మహిళా నాయకురాలు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా వస్తున్నారనేటటువంటి సమాచారాన్ని మేము తెలియజేస్తున్నాం. పెన్షనర్లని 33 మందిని ప్రభుత్వ హత్యలయ్యి ఏదైతే సచివాలయ సిబ్బందితోటి నేరుగా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నా ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయటానికి ఎండలో వాళ్ళని ఈ నెల మొదట్లో వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిప్పి 33 మంది అనవసరంగా వృద్ధుల్ని ఆ పెన్షన్ కార్యక్రమానికి అక్కడికి తప్పించి ఆ ఎండలో చంపేసినటువంటి ఈ ప్రభుత్వ హత్యలతో సమానం. దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారి యొక్క అసమర్థత స్పష్టంగా కనపడింది. ఎందుకంటే దాదాపు 1,70,000 మంది దాకా ఉన్నారు. వారితోటి ఈ కార్యక్రమాన్ని చేపియొచ్చు అనేటటువంటి అంశాన్ని తెచ్చినా కానీ కావాలని చెవిన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట విని ఈ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దానివల్ల 33 మంది చనిపోయింది ఏదైతే ఉందో మరొకసారి చెప్తున్నా అది ప్రభుత్వ హత్యలే. ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి అతను ఒక అసమర్థుడు. స్వయాన ముఖ్యమంత్రి పర్యటన చేస్తుంటే గులకరాయితోటి దాడి జరిగిందనేటటువంటి ఏదైతే ఒక అంశాన్ని 2-3 రోజులు రాష్ట్రం మొత్తం తిప్పారో, ఇంత మటుకి నేరస్తులు ఎవరు అనేటటువంటి దానిలో ఇవాళ చూస్తుంటే తెచ్చినటువంటి వాళ్ళని ఏమన్నా యువకుని కోడికత్తి సీను కనపడుతున్నాడు కళ్ళ ముందు. ఇంకో ఏ కోడికత్తి సీన్ వస్తాడా, కోడికత్తి ఇలా ఈ గులకరాయి రంగయ్య వస్తాడా, గులకరాయి గురవయ్య వస్తాడా, ఎవరిని తీసుకొచ్చి వీళ్ళు పెడతారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ అధిపతి డీజీపీ అసమర్థత వల్లే, ఈ వైఫల్యం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి తర్వాత రోజు పునరావృతం కావటం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగేటటువంటి కార్యక్రమం. అంటే ఏ విధంగా పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం అయ్యింది అనేటటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే మీరు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సచివాలయ సిబ్బందిని వాడండి. ఎవరైతే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారో వారి గృహాల దగ్గరికి వెళ్ళి ఆ సచివాలయ సిబ్బందితోటి ఆ పెన్షన్స్ని ఇప్పించండి. ఐఏఎస్ లాగా వ్యవహరించవద్దు. ఒక ఐఏఎస్ అంటే ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానికి
ఉదాహరణగా నిలబడాల్సినటువంటి సమయంలో మీరు ఈ విధంగా వ్యవహరించడం యావత్ తెలుగు జాతి మిమ్మల్ని క్షమించదని తెలియజేస్తా ఉన్నాము. ఈ అంశాన్ని చాలా క్షుణ్ణంగా మేము పరిశీలించాము. ఏదైతే ఎన్నికలకి సంబంధించి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో దాన్ని ఆపాలనే ప్రయత్నంతో తొలగించినటువంటి అధికారులు ఎన్నికల కమిషన్ ఉందో మళ్ళీ పక్షపాతంతో వ్యవహరించే వాళ్ళని ఈయన లిస్టుల రూపంలో ఈ జవహర్ రెడ్డి గారిని పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ముందు చీఫ్ సెక్రటరీ గారిని తొలగిస్తే కానీ సక్రమంగా ఎన్నికలు జరగవు అనేటటువంటి అనుమానాలు సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. అదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ మేము కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతాము.